మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో, నేనొకసారి ఒక రీల్ చూసాను. ఒక పర్సన్ అలోన్‌గా థియేటర్‌కి, రెస్టారెంట్‌కి, హాస్పిటల్‌కి వెళ్ళిన వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్ అనమాట. నేను కూడా థియేటర్‌కి ఒక్కదాన్నే ఎళ్ళాను. రెస్టారెంట్‌కి ఒక్కదాన్నే ఎళ్ళాను. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ హాస్పిటల్‌కి కూడా ఒక్కదాన్నే ఎళ్ళాను. నేను గూడా ఎ ఐ కెన్ డూ ఎనీథింగ్ అనిపిచ్చింది. బట్ ఒంటరిగా ఎళ్ళాను గాబట్టి చాలా బాధేసింది. హాస్పిటల్‌లో నేనేం అంత బాధపడలేదు. అవి నాకు మామూలు ఇంజెక్షన్ అన్నా చాలా భయము. బట్ ఆ సెలైన్‌కి, ఆ క్యానుల్ అవన్నీ పెట్టినప్పుడు నాకేం అంత భయమేమి వేయలేదు. నేను ఏడవలేదు గూడా. కానీ డిశ్చార్జ్ అయ్యి పీజీకొచ్చాక ఏడ్చాను. తెగ ఏడ్చాను. ఎందుకీ ఒంటరితనం? ఎందుకిలా? నేను ఎర్లీ 30స్ అనమాట. సో, ఫ్రెండ్స్ చాలా తక్కువ అంటే జీరో ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాధపడ్డాను. నాకే తెలుసు నేనెంత బాధపడ్డానో. ఇంకా డిశ్చార్జ్ అవ్వగానే ఇంటికొచ్చేసాను టికెట్ బుక్ చేసుకొని. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఇంట్లో ఉన్నా. రేపు హాస్పిటల్‌లో ఎలా ఉంది? ఎలా జరిగింది? అది నేను షేర్ చేస్తాను. సో, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనిపిస్తుంది ఇప్పుడు. థాంక్ యూ ఫర్ వాచింగ్.